నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. హ్మ్. అండ్ సార్ ఇప్పుడు ఇంకోటేంటంటే మొన్న జరిగిన వైజాగ్ ఉన్నారు గదా! వైజాగ్ నక్షత్ర. హ్మ్. ఆ అమ్మాయికి అంటే ఆ అమ్మాయి హస్బెండ్‌కి, పూర్ణకి ఏదో సంబంధం ఉంది. అటు అక్రమ సంబంధం ఉంది అని జెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? పూర్ణ అంటే ఏ సినిమాలు చేసింది? 'సీమ టపాకాయ్' రీసెంట్‌గా వచ్చిన స్మాల్ టైమ్ హీరోయిన్. ఇంకా పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు. ఉంది. ఎఫ్ఐఆర్‌లు ఉండడం తప్పు కాదని నేను చాలా సార్లు చెప్తున్నాను యాక్చువల్‌గా. చాలా చాలా కాలం చెప్తున్నాను. ఎఫ్ఐఆర్స్ ఉండడం తప్పు కాదు. అది తప్పని భార్య అంటుంది. అది నువ్వు కోర్ట్‌కెళ్ళాలి, పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. నువ్వు ఈ విధంగా అల్లరి చేసుకొని కొట్టేసే అధికారం ఎవరిచ్చారు? నీ వీడియోలు గాని ఏ జడ్జి అని చూస్తే నీకు న్యాయం కాదు కదా! నిన్ను బొక్కలో వేస్తారు ఆ అమ్మాయిని. హ్మ్. మొగుడిని కొట్టావు. ఏంటి నీతో కాకుండా నువ్వు సెక్స్‌గా పనికొస్తావో లేదో ఒక సెంటెన్స్‌లో ఏదో అంటది ఎక్కడో. ఆ! ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్ చేసేసి అతను పరువు తీసేయాలనుకోవటంలో నువ్వు బ్యాడ్ అయిపోయావు ఇక్కడ. నువ్వు కోర్టులున్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉంది. అలాగ వెళ్ళి పోనీ మీడియాకి కూడా వెళ్తే ఒక కరెక్ట్ అవుతాడు అని అని అనిపిస్తే చెయ్యాలి. మీడియాకెళ్ళిన తర్వాత కరెక్ట్ అవ్వడు సరిగదా నిన్ను చిదరించుకుంటాడు. తర్వాతేమో ఆఫీస్ అని జెప్పేసి ఇంకొక ఫ్లాట్ తీసుకున్నది ఆఫీస్ కాదు. ఫ్లాటే. చూపించారు అదన్నీని. సో, అక్కడ ఉంటుందట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మీద చెయ్యి తీసుకొని అదిగో నీకెవరిచ్చారు? లాగి కొడతాను నేనేదైనా. హూ హాస్ గివెన్ యూ రైట్ టు టచ్ అదర్ గర్ల్? నువ్వు పెద్ద ఎక్సెప్షనలా? ఎక్సెప్షనల్ లేడీయా నువ్వు? నీకు సిగ్గులేదేటి? నీ మొగుడిని అన్నావు కోర్ట్‌కెళ్ళు, పోలీస్ స్టేషన్‌కెళ్ళు. లా ఎలాగుంటదో అతను చాలా క్లెవర్‌గా మాట్లాడాడు. అది 6 ఛానెల్ ఎవరు తర్వాత ఈ ఛానెల్స్ కూడా చెప్తాను. మీ మీద పరువు నష్టం వేస్తే యూ హావ్ టు మీ నోస్ నుంచి పే చేసేవాల్సింది. కూడా ఎళ్ళిపోయి అంత అతను చెప్పింది వినకుండా ఇంకొక అమ్మాయికి అన్యాయం చేసి ఈడు అన్యాయం చేయడం, అమ్మాయిలు అబ్బాయికి అన్యాయం చేయరా? పెళ్ళాం మొగుడికి అన్యాయం చేసి ఇది నాకు అనిపించడం ఏంటంటే ఇది పెద్ద డ్రామా. ఓ 3,00,00,000 కావాలంట. ఎవడిస్తాడు నీకు? 3,00,000 కూడా ఇవ్వడు. నువ్వింత అల్లరి చేసిన తర్వాత. ఎలాగ ఇవ్వకూడదనేది లాయర్లు చెప్తారు. నీకెలా చెప్తారో ఆళ్ళు చెప్తారు. ముందు రిచ్ కిడ్ అంది. రిచ్ కిడ్ అయితే నాకేటి? ఆ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అయితే నాకేటి అంది. తర్వాత నిన్న మొన్న అంటుంది వాళ్ళ మా మా మామగారే నాకు ఫోన్ చేశారు. మా వోడు పెద్ద ఎదవని. అక్కడికక్కడే మొత్తానికి ఏదో విధంగా అమ్మాయి బ్యాడ్ చేయాలి. చూడలేకపోతుంది. ఎంత బ్యాడ్ చేస్తావు? ఇవాళ చూస్తారు. రేపు మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారో ఆ అమ్మాయి చూస్తదని చెప్తున్నానది. లేదు నువ్వు న్యాయబద్ధంగా వెళ్ళమని చెప్తున్నాడు కదా! ఆ అమ్మాయి చేసియన్ని కరెక్ట్‌గా గుంటే ప్రూఫ్ పట్టుకెళ్ళి గో టు ద కోర్ట్. గో టు ద పోలీస్ స్టేషన్. చాలా క్లారిటీగా 100 సార్లు చెప్పాడు. అదేదో ఛానెల్‌లో దాంట్లో నేను మాట్లాడాను కానీ అతనికి ఆ ఛానెల్‌లో టీవీ అంటారు కదా! అందులో చాలా కూడా ఎళ్ళిపోతారు. పని లేదేంటి మీకు? కూడా వాడు చెప్తుంటే వినకుండా మళ్ళా ఆ అమ్మాయికి అన్యాయం అంటావేంటి నువ్వు? ఆ అమ్మాయి ఎవరైతే అందో ఆడు చెప్తుంటే అది విని ఆ అమ్మాయిని అడగాలి గానీ, నువ్వు అతను ఒక వన్ సైడెడ్‌గా ఎళ్ళిపోతారేంటి పట్టుకొని. ఏదో నీకు గొట్టం ఇచ్చారు గదా! అని చెప్పేసి గొట్టంగాళ్ళే. వాట్ ఆర్ యూ చేసింగ్ హిమ్? వాట్ ఆర్ యూ చేసింగ్ ఫర్ వాట్? ఆ అమ్మాయి చెప్పింది ట్రాష్ అని అర్థమైపోతుంది. ఒకసారి ఒకలా చెప్తుంది. ఒకసారి చెప్తుంది. అయితే మీ మొగుడితో ఉంది. ఉంటది. ఏంటంటే ఇప్పుడు దాని ఇష్టం అది. షీ ఈస్ ఎ మేజర్. నువ్వు ఆ అమ్మాయిని కొట్టేస్తుంది. నిజంగా అది కేసయితే ఈ అమ్మాయిని ముందు ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. మ్యాన్ హ్యాండిల్ చేస్తావేంటి? నుంచొని మాట్లాడు. నీ మొగుడిని కొట్టుకున్నావు సరే, అతను కూడా చేతకానోడులా ఉన్నాడు. లాగి కొట్టాడు ఎవడన్నా అయితేనే. కొట్టేస్తుంది. ఆడెక్కడా కూడా కెమెరా దొరకలేదు. మరి ఈ అమ్మాయి చెప్పినంతటి క్రూరమైన క్యారెక్టర్ అయితే ఒకసారైనా చేయెత్తాలి కదా! ఎత్తలేదు ఇతను. నేను 5, 6 సార్లు చూసాను. ఎందుకంటే ఏంటి ఈ న్యూసెన్స్ అని చెప్తే ఆ అమ్మాయి ఏదో పెద్ద బ్యూటీ క్వీను, ఏదో బొంగు ఏదో అన్నారు. వాట్ ఈస్ దట్? మిస్‌బిహేవ్ చేసింది. నీకు బిహేవియర్ తెలీదు మొట్టమొదట. నువ్వు కోర్ట్‌కి తీసుకెళ్తే ఇవన్నీ వీడియోలు చూపిస్తే అతనికే మార్కులేస్తారు. ఎఫ్ఐఆర్ ఉంది. ఉంటది. ఏంటట? ఎఫ్ఐఆర్ ఉంటది. నీకుంటది. నీకుందో లేదో మాకేం తెలుసు? నాకు పుట్టిద్దో లేదో కాదో అంటుందట ఆ కూతురు. ప్రూవ్ థట్. డీఎన్ఏ టెస్ట్‌లు చేయండి. డీఎన్ఏ టెస్ట్‌లు చేసి అన్నీ చేస్తే కోర్ట్ చూస్తది. ఇప్పుడు వాడిని తప్పితే వాడిని చివాట్లు పెడద్ది. ఇదేదో పెద్ద నేషనల్ క్రైమ్ ఏం కాదు ఇది. ఒక భార్యే ఉండగా వదిలేసావు. కలిసి ఉండలేదు. ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడనేది ఇట్స్ నాట్ ఎ క్రైమ్. కాకపోతే లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనౌన్స్ చేయాలి. నేను కలిసి ఉంటున్నానని. కదా! అతనికి తెలివితేటలు అన్నీ ఉన్నాయి గానీ, అక్కడక్కడ ఆ అమ్మాయి మీదకొచ్చేస్తుంటే ఆళ్ళు ఊరుకుంటాడేటి? హ్మ్. లాగి ఒకటి కొట్టే మళ్ళా పెట్టి అతను కేసేయాలి ముందసల. మీకు అధికారం ఉంటే వెళ్ళండి. పోలీస్ స్టేషన్‌కెళ్ళి ప్రూవ్ చేయండి. కోర్ట్‌కెళ్ళి ప్రూవ్ చేయండి అంటుంటాడు కదా! ఇంక అంతకంటే ఏంటి? దేర్ ఎండ్స్ ద ఈ ఛానెల్ వాళ్ళ చాప్టర్ క్లోజ్. ఇంకా మీదకెళ్ళిపోతాడేంటి? ఈ 6 ఛానెల్లు, 4 ఛానెల్లు, 7 ఛానెల్ అన్న పని లేదేటి?
మొత్తం అందులో ఇవి కూడా ఉన్నాయి. స్టేట్ లెవెల్ ఎన్‌టీవీ అందరూ ఉన్నారు. ఇదిగో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏం చేయాలి? నేను అన్యాయం చేశాను అమ్మాయికి చెప్పాలి. ఎందుకు చెప్తాడు? దొంగోడిని దొంగతనం చేసి చెప్తాడా? ఒక రాజకీయవేత్త చీఫ్ మినిస్టర్‌ని ఎన్ని కోట్లు దొబ్బించామని చెప్తాడా? వాళ్ళకి గతి లేదు గానీ ఈడికి గతుందా? డైరెక్ట్‌గా తినేస్తున్నారు మినిస్టర్లు. వాళ్ళని అడిగి తుప్పు లేదు దమ్ము లేదు మీకు. ఎవడో దొరికాడు లోకుగాను. ఆ అమ్మాయి మీద మీదకెళ్ళిపోతుంది. వాట్ రైట్ హావ్ యూ గాట్? ఓకే. మొగుడి మీద ఎళ్ళావు. ఆ అమ్మాయి మీదకెళ్తావేంటి నువ్వు? ఫస్ట్ ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయాలి. అతను చాలా మెత్తగా కనపడుతున్నాడు. మరి అతనికి ఇచ్చిన లాయర్లు ఎవడో నువ్వేం చేయొద్దని అన్నారు. అయినా కూడా మీద కొట్టేయడం ఏంటంటున్నానసల. నిజంగా మగవాడైతే మళ్ళీ బయటికెళ్తారు. దాన్ని అమ్మను కూడాను. వై ఆర్ యూ డూయింగ్ దట్? మగోడికి రక్షణ లేదా? ఆడదొగదన్నారు. ఎంతమంది క్రిమినల్స్ లేరు లేడీస్ ఈ రోజున? 90% ఆళ్ళే క్రిమినల్స్. డబ్బు కోసం, దానికోసం. దీనికి కూడా డబ్బులు కావాలట. నీకు డబ్బులొచ్చే ముందు నువ్వు నువ్వు మిస్‌బిహేవ్ చేయకూడదు. అడుగు నోటితోటి అడుగు, అది అడుగు, ఇది అడుగు. అంతేగాని వై ఆర్ యూ మ్యాన్ హ్యాండ్లింగ్? ఆడొక్కసారి కూడా చేయెత్తలేదు. ఎత్తాలని ట్రై చేసాడు గానీ, ఎవరో కంట్రోల్ చేశారు అతన్ని. చెప్పుంటారు. నువ్వు మట్టుకు ఏం చేయొద్దని. ఈ వీడియోలన్నీ చూపిస్తాడు రేపొద్దుట. డెఫినిట్‌గా అందు మీద కూర్చున్నవాడు లేడీ గాని, మగోడు గాని జడ్జ్ డెఫినిట్‌గా ఆ అమ్మాయికే బ్యాడ్ మార్కులేస్తారు. మాట్లాడితే దూషిచ్చేస్తుంది. ఓసారేమో మామగారిని తిడుతుంది. ఓసారి వచ్చి మా మామగారు నాకే ఫోన్ చేసి రికార్డ్ చేసినయి ఏమన్నా ఉన్నాయి అంటుంది. అంటే నువ్వు ప్రీ ప్లాన్డ్‌గా రికార్డ్ చేసుకున్నావన్నమాట ఇయన్నీని. ఇప్పుడు మగోడికి రక్షణ లేదా? పాపం వాడెవడో కింద పెట్టాడు. మన మన ఛానెల్‌లో దీని గురించి మాట్లాడితేనే. మన చట్టాలు అలాగ ఏడ్చినాయని. అలాగే ఏమి ఏడలేదు. చట్టం కరెక్ట్‌గానే ఉంది. మనం అప్రోచ్ కరెక్ట్‌గా లేదు. కరెక్ట్‌గా చెప్పాలి. చట్టాన్ని ఎందుకు అలాగ ఏడుస్తుంటా అంటారు? బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ స్త్రీకిచ్చింది, భార్యకిచ్చింది, భర్త కొట్టిచ్చింది. భర్తను కూడా విస్మరించలేదు. అంచేత ఆ పాయింట్ల మీద ఎళ్లి వాళ్ళు అక్కడికి చెప్పుకోవాలి. నాకు 3,00,00,000 కావాలి. నువ్వెవరు చెప్పడానికి? నేనేదో 3,00,000 కూడా ఇవ్వను. వై షుడ్ యూ గివ్? నువ్వు అక్కడికొచ్చి అంత పెంట పని చేసేసిన తర్వాత, పెంట పని చేసేసావు. చేసిన తర్వాత నువ్వు యాక్చువల్‌గా ఎలిజిబిలిటీ ఉందా నీకు? ఆర్ యూ గుడ్ ఫర్ అండ్ ఆర్ యూ గుడ్ టు లివ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్? నా కూతురు నన్ను చచ్చిపోమందని ఆడు రకరకాలు చెప్తున్నాడు. అతని ఆడియో చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ఇయన్నీ కరెక్టే అండి అనుకుంటే, రేపు నేను చచ్చిపోతే మీ ఛానల్స్‌దే బాధ్యత అని కూడా చెప్పాడు. అప్పుడు కూడా వెనక్కి రావట్లేదండి. మీదకెళ్ళిపోతారు. నీకిచ్చే జీతం ఎంత? నువ్వెళ్ళే లెవెల్ ఎంత? కొట్టంబట్టుకెళ్ళిపోతావేటి? వాడు చెప్పింది విని పక్కకెళ్ళిపోవాలి మీరు. హి హస్ ఫినిష్డ్ హిస్ వెర్షన్. జస్ట్ గెట్ లాస్ట్. అంతేగాని వీళ్ళందరూ ఎళ్తారు. రేపొద్దుట డిఫమేషన్ కేస్ ఏసాడనుకోండి, పరువు నష్ట దావా వీళ్ళందరూ ఇవ్వాలి. ఏ ఛానల్ వచ్చింది మొత్తం తెలుస్తది. ఇంకా ఆ లెవెల్‌కి వస్తది సోషల్ మీడియాలో. మన ఇష్టం వచ్చినట్టు చెప్పేయడమేనేటి. ఆమెకి మీద పెట్టి కొట్టేస్తుంది. చెప్పు తీసేస్తుంది, కొట్టేస్తుంది. ఎవడు ఊరుకుంటాడు? ఎవడు ఊరుకోడు. వాడిలో ఏదో ఉంది. ఫాల్ట్ లేకుండా ఉండదు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న వాడికి స్త్రీకి ఉంటది. మగవాడికి ఉంటది. అవి అక్కడ వేరే చోట ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీడియాకి కూడా చెప్పొచ్చు. మీడియాకి చెప్పేటి ఫైనల్‌గా అల్టిమేట్‌గాను తన గోల్ ఏంటి అమ్మాయిది? 3,00,00,000 కావాలట. నేనైతే 3,00,000 ఇవ్వను. వై షుడ్ యూ గివ్? నువ్వంత యారగెంట్‌గా బిహేవ్ చేసి అన్ని అబద్ధాలు ఆడుతున్నప్పుడు నీకెందుకిస్తాడు? నీ పరువే పోయింది. మొత్తం చెప్పేస్తుంది. మా అక్కని అడిగాడు, ఆ అమ్మాయి అడిగాడు, ఒరిజినల్ నీకు చెప్పాడా? ఏ మొగుడన్నా పెళ్ళానికి చెప్తాడా? ఓకేళ చెప్పే మూర్ఖుడే అనుకో శాడిస్ట్ కింద. ఓకే. నువ్వు ప్రూఫ్ చూపించు. అన్నీ రికార్డ్ చేసినాడు అవి కూడా రికార్డ్ చేయాలి కదా! దట్ ఆల్సో యూ కెన్ రికార్డ్. ఇంతమంది కూడా వెళ్ళిపోతాయి. అవి అడగట్లేదు. అతన్నే అడుగుతున్నారు. మీ వలన ఒక స్త్రీకి అబ్బా! స్త్రీ, స్త్రీ వల్ల ఒక మొగుడికి కాదా? లాక్కొట్టాలి ఛానెల్లోని. స్త్రీకి అన్యాయం జరగడం ఏంటి? పురుషుడికి అన్యాయం జరగదా? వాడు చేతకానోడు కాబట్టి అది చాలా బాగా మాట్లాడాడు. అదే వీడియోలో చాలా ఆడియోలో మాట్లాడాడు. ఇంకా అవన్నీ వినిపించుకోవట్లేదు. అయినా అక్కడ ఒక అమ్మాయి అంటదేటి? అంటాడేంటంటే అవతల క్వెషన్ ఏసాడు. నువ్వెళ్ళు, నువ్వెళ్ళి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టెళ్ళి. ఎవడ్రా ఆడు ఛానలోళ్ళు స్టూపిడ్స్. డోంట్ ఆస్క్ స్టూపిడ్ క్వెషన్స్. ఇతను ఇక్కడెంత వింటున్నారో అక్కడే వినాలి. ఆడు చెప్తుంది అసలు వింటలేదసల. మీనింగ్ మీకు ఇది లేదండి భోంచేయట్లేదా? నాకు చాలా చాలా కోపమొచ్చింది. నాకెవరో పంపించారనమాట. వాడు మామూలుగా క్లెవర్‌గా మాట్లాడుతున్నాడు అని ప్రూవ్ చేయమన్నాడు గదా! ప్రూవ్ చేయండి. కోర్ట్ జడ్జ్ చేసి నువ్వు ఇంత భరణం ఇవ్వాలి. నువ్వు ఇలా చేసావు. నువ్వు ఒక 6 నెలలు జైల్‌లో ఉండు అంటే అది అది దాన్ని వ్యతిరేకిస్తే ఆ పర్యవసానం అతను చూసుకుంటాడు. అంతేగాని మీద వెళ్లి కొట్టేస్తే ఊరుకుంటారా అలాగా? ఎవడో ఊరుకోడు. మా ఫ్యామిలీలో అయితేనే. ఎవడు ఊరుకోడు. చిత్తకొట్టేత్తరు పట్టుకుని. కొట్టడమేంటి? నీకు లేవా ఎఫైర్స్? తన వల్లే లైఫ్ జీవితంలో పాడైపోయింది. అసలు అదర్‌వైజ్ వి ఆర్ వెరీ హ్యాపీ.
ఆ అమ్మాయి గయ్యాళి కోరి, గయ్యాళి మనిషి. బ్యాడ్ క్యారెక్టర్ అమ్మాయిది. కాబట్టే నాకు 3,00,00,000 4,00,00,000 నువ్వెవరు చెప్పడానికి? లెట్ ద కోర్ట్ డిసైడ్ అసలు ప్రాపర్టీ ఎంత ఉంది. తర్వాత ఇంకో హీరోయిన్ గురించి చెప్పడానికి ఇది అధికారం ఏముంది? 100 మందితో ఉంటది. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు సక్రమంగా నివసించే భార్యవైతే ఇలా రావు నువ్వు. ఇంకో హీరోయిన్ పేరు ఆ అమ్మాయిని కూడా బదనాం చేయడం కాదు ఇది. ఓకే చేసింది. ఆయనేమో సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇంటర్ కూడా పడదు. ఆ అమ్మాయి మీద ఈడు మోజుపడ్డాడు. ఈ అబ్బాయి మీద ఈ అమ్మాయి మోజుపడింది. వాళ్ళిద్దరి కదా లవ్ జరిగింది. ఇప్పుడు నీవు అవన్నీ నీ దగ్గర లేవు కాబట్టి వెళ్ళిపోయాడు. నువ్వు సిగ్గుపడాలి ఒక విధంగాను. యూ మస్ట్ ఫీల్ అషేమ్డ్. చెప్పించుకెళ్ళిపోద్ది భర్త మీద. అవన్నీ రికార్డ్ అయినాయి. ఇవన్నీ చూస్తే ఎనీ కోర్ట్ విల్ పనిష్ ఓన్లీ హెర్. ప్లస్ భరణం కూడా ఇవ్వడు. నేనేమనంటాడు నా లైఫ్‌ని పాడు చేసిందే తనే అంటాడు. నా కూతురు చేత నువ్వు చచ్చిపో అనిపించిందని కూడా చెప్తాడు. అన్నీ ఉన్నాయి. చెప్పడం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అవన్నీ కూడా అతను చాలా ఇవంతా కూడా ప్లాన్‌గా చేస్తే అతను తెలివైనోడు. మీద మీదకెళ్ళిపోయి కూర్చొని మూల కూర్చొని ఆ చిన్న అమ్మాయిని కొట్టేస్తుంది ఎళ్లి. హ్మ్. హూ హాస్ గివెన్ యూ రైట్? చెత్తకు కొట్టేత్తరా పట్టుకొని ఎలాగోలా ఆళ్ళు చేస్తేనే. హౌ డేర్ యూ టు టచ్ ద అదర్ గర్ల్? నీ మొగుడిని నువ్వు బ్లేమ్ చేసుకుంటే చేసుకున్నావు. ఎలా పడ్డారు చచ్చారు ఏడ్చారు బయటికి ఏడండి. వై ఆర్ యూ టచింగ్ అదర్ గర్ల్? ఇది ఆఫీస్ కాదు ఇల్లు. ఇల్లే. ఏంటంటే ఇప్పుడు ఇల్లు, ఆఫీస్‌లో పెట్టాను ఒక అమ్మాయిని. ఏంటంటాను ఇప్పుడు? వాట్స్ యువర్ ప్రాబ్లమ్? టెల్ మీ. యూ గో టు ది కోర్ట్. పోలీసులకెళ్ళినా కూడా ఆడు ఏం చేయడు. పెట్టుకున్నాను నువ్వెవడు చెప్పడానికి అంటాడు. నాకు ఇద్దరు ముగ్గురున్నారు అమ్మాయిలు అఫైర్స్. గో టు ది కోర్ట్. అదేం క్రైమ్ కాదే. క్రైమ్ కాదని కూడా చెప్పింది కోర్ట్ ఈ మధ్యన. ఎక్స్ట్రా అఫైర్స్ పెట్టుకోవడం అనేది. అది లీగలా, ఇల్లీగలా అనేది తర్వాత అక్కడికి వెళ్ళండి. కోర్ట్‌కెళ్ళి మాట్లాడుకోవాలి కానీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి ఏముండదు. యెస్ ఐ హావ్ 2, 3 గర్ల్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? టెల్ మీ. అడిగేవాళ్ళు లేక ఆ విశాఖపట్నం రేంజ్‌కి. అక్కడ అందరూ కూడా పడిపోయి అతన్నే అడుగుతున్నారు. ఆ అమ్మాయిని అడగరే. లోపలికెళ్ళటం, చెప్పు తీయడం, లోపలికెళ్ళటం, ఇలా కొట్టేయడం. అది సరైనోడికి జరిగితే ఎర్రగొట్టేస్తాడు పట్టుకుని. నాట్ కరెక్ట్. గో అండ్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అంటాడు అతను. దేర్ ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ లా అని ఇంగ్లీష్‌లో చెప్తున్నాడు, తెలుగులో చెప్తున్నాడు. మరి చెప్తున్నప్పుడు అర్థం అవుతాయి ఈ జర్నలిస్టులకి. వీళ్ళు జర్నలిస్టులు ఈళ్ళు. గొట్టం వేసుకెళ్ళి. వాట్ జర్నలిజం యూ నో? నేను అడుగుతున్నాను వాళ్ళని. కూడా అతన్ని అడుగుతారంటే ఆ అమ్మాయిని అడగండి. ప్లస్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూడాలి గానీ, అక్కడ ఉన్న ఏ ఛానల్ కూడా అందులో పెట్రోల్ పోస్తారు మంటలో. ఎవ్వడికి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. ఆడు సినిమాలో యాక్ట్ చేస్తాడన్నా డబ్బున్నవాడని. చూడలేరా మీరు? అంతకంటే డబ్బున్నవాళ్ళు ఇక్కడ. ఆళ్ళు చేయండి ఎళ్లి. బాలకృష్ణని చేయండి. ఇంకా చేసేవాళ్ళు చాలామంది వాళ్ళని చేయండి ఎళ్లి. దానికి లేదు మళ్ళీని నాలాగా మనలాగా ఫ్రాంక్‌గా మాట్లాడినోళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడేస్తారా అంటది ఒక యాంకర్. మరి ఎందుకొచ్చావు నా దగ్గరికి? నా దగ్గరికి ఎందుకొచ్చావంటున్నాను నువ్వు. అది ఎవరితో వచ్చిద్ది ఒకతే. అంటే అందరితోటి సమానంగా వెళ్ళిపోయి మీరు వచ్చినప్పుడు చాలా అబద్ధం ఆడుతూ ఉండాలన్నమాట. దట్ ఈస్ వాట్ వన్ లేడీ వచ్చి అడిగింది. దాన్ని మళ్ళీ రానివ్వను దగ్గరికి. వచ్చి అంటే మీరు అంత ఇండస్ట్రీలో ఉంటూ ఏ ఇండస్ట్రీలో ఉంటే? నీ పక్కనే ఉంటాడు. నేను గోకుతూ ఉంటాడు. నువ్వు ఊరుకుంటావా? నీకొస్తే తెలుస్తది ఆ బాధ. ఉంది కాబట్టి నీకు ఉద్యోగం తీసేశాడు. ఏం చేస్తావు? అప్పుడు నిజం మాట్లాడవా? నీ దాకా వచ్చే వరకు తెలీదు ప్రాబ్లమ్. అది ఎవరితో వచ్చి ఇలా అన్నారంటే మీరే టోపీ పెట్టుకున్నారంటే అది ఇదా క్వెషన్‌లు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ దాటి ఎవడన్నా కామెంట్ చేస్తే నేను ఆల్రెడీ ఇద్దరిని సైబర్‌లో పెట్టాను. మన ఛానల్ ద్వారా చెప్తాను. అంత దమ్ముంటే కింద కంటెంట్ గురించి మాట్లాడండి. అంతేగాని వేరే దాని గురించి మాట్లాడడానికి నేను రాజకీయవేత్తను కాదు. వేరే వ్యక్తిని కాదు. నేను ఎమ్మెల్యే, క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడిని. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ దాటి కామెంట్ చేయకూడదు. చేస్తే ఎర్రగొట్టేస్తాను పట్టుకుని. ఐ యామ్ టెల్లింగ్ దట్. సైబర్‌లో పెడతాను. వాళ్ళు కేసులు కూడా పెడతారు. ఏ లెవెల్‌కైనా వెళ్తాను. యాంకర్లు కూడా ఒక నిబద్ధతతో అడగాలి. మీరు ఏ కంటెంట్ అడగాలనుకున్నారో అదే అడగాలి గానీ, వచ్చి అదే అలాగ అంటున్నారంటే మీరు ఇండస్ట్రీలో ఉంటూ మరి ఇండస్ట్రీని బ్యాడ్ ఏం మాట్లాడాలి మరి? అబద్ధం ఆడాలా? ఆడు చాలా మంచోడు, వీడు వీరుడు, సూరుడు అని మాట్లాడాలా? అది ఎవరితో వచ్చింది? అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ అది. హ్మ్. అడగడం తెలీదు. ఒక సబ్జెక్ట్ తెలీదు నీకు. ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి యాంకర్‌లు. అడగాలనుకున్న సబ్జెక్ట్ నేర్చుకుని నాలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ మాట్లాడినప్పుడు ఇంటెలిజెంట్‌గా అడగండి. లేకపోతే ఐల్ కట్ దెమ్ ఆఫ్. ఐ డోంట్ కేర్. నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకు అవసరమా ఇది? నా కూడు గుడ్డ ఇది? అదే విధంగా విశాఖపట్నం అమ్మాయి మీదకెళ్ళి కొట్టేస్తుంటది. వాడు ఒకేసారి రైజ్ అయ్యాడు గాని కొట్టలేదు. అది మంచిదయింది అతనికి. ఏం మగోడైనా కొడతాడక్కడ.
సో వాట్ రైట్ హ్యావ్ యూ గాట్? ఓకే, నువ్వు నీ మొగుడిని కొట్టుకున్నావు, ఆ అమ్మాయిని కూర్చో ఆ మంచం దాటుకెళ్ళి కొట్టేస్తుంది అమ్మాయిని. అది ఆ అమ్మాయి అమాయకంగా చూస్తుంది ఆ కన్ఫ్యూజన్లో. ఒకనే ఈ అమ్మాయి తల్లి ఏయో మాట్లాడేస్తారు. నీకు అన్యాయం జరిగింది, గో టు ద కోర్ట్. ఇక్కడ నీకు ఫిజికల్‌గా అన్యాయం జరిగింది, గో టు ద పోలీస్ అని ఆళ్ళిద్దరిని అతను డిస్‌రెస్పెక్ట్ చేస్తే అనుకోవచ్చు. ఇద్దరిని డిస్‌రెస్పెక్ట్ చేయట్లేదు అతను. అతను ఏం చేస్తున్నాడు, కరెక్ట్‌గా చెప్తున్నాడు. అది వింటలేదు ఈ పక్కన. అందరూ ఉన్నారక్కడ. ఎన్టీవీ, గింటి మొత్తం ఉన్నారు. వై ఆర్ యూ చేసింగ్ హిమ్? పనేం లేదట మీకు? ఒకసారి విన్నారు. జస్ట్ గెట్ ద హెల్ ఔట్ ఆఫ్ ది ఏరియా. వై ఆర్ యూ గోయింగ్ అండ్ డిస్టర్బింగ్ హిస్ లైఫ్? రేపొద్దున నాకేమన్నా అయితే మీరే చార్జ్ అన్నాడు అతను. అయినా సిగ్గులేదు ఆళ్ళకి. ఏదో ఒకటి ప్రాబ్లమ్ రావాలి. నా దగ్గర రమ్మని అలాగా. దమ్ముంటే రండి దగ్గరికి. ముక్కు మీద మీసం ఉన్నవాడు రండి నా దగ్గరికి. స్టూపిడ్స్. వాడు ఒకటి చెప్పిన తర్వాత యూ హావ్ టు గెట్ ఔట్. అంతేగాని ఇంకొకటి ప్రైవేట్ లైఫ్‌లోకి ఇంట్రూడ్ అయిపోయి కొట్టాలు పట్టుకు వెళ్ళిపోవడం తప్పది. అతను చెప్తున్నాడు, చాలా చాలా క్లారిటీగా చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్‌కెళ్ళండి, కోర్ట్‌కెళ్ళండి అని. దట్స్ ఇట్. నాన్‌సెన్స్ అది. ఆ నాన్‌సెన్స్ కప్పు కొట్టే కేసు ఆ అమ్మాయిది. అంత దరిద్రంగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని ఎవరో పిలిచాడంట, ఒరిజినలే కావాలంటున్నాడంటే ఎవరి తండ్రి ఇది? అది ఎవడని చెప్తాడా మొగుడు? నాకు రోజుకో ఒరిజిన్ కావాలని అడుగుతాడా? ఏ ఏదో విధంగా అతన్ని బద్నాం చేయాలి, ఏదో విధంగా బ్యాడ్ చేయాలి అని పెట్టేసుకుంది ఆ అమ్మాయి. అది అర్థమైపోతుంది. మళ్ళాటాడు ఎవరన్నా మాట్లాడుతుంటే ఆ కింద చట్టాలను అన్నాడు. చట్టాలను ఎందుకంటావు? చట్టం బాగానే ఉంది. నువ్వు చట్టం దగ్గరికి వెళ్ళి అడగాలి. వై ఆర్ యూ బ్లేమింగ్ కోర్ట్స్? కోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ జస్టిస్ టు యూ. అడిగే విధానంగా అడిగితేనే వాళ్ళు రాజకీయవేత్తలు ఖర్చు పెడతారు. దానికే ఉంది. దానికి అప్పుడు సోషల్ మీడియా హెల్ప్ చేయాలి. వీళ్ళు హెల్ప్ చేసే ఉద్దేశం లేదు వీళ్ళకి. ఏదో విధంగా ఆడిని బ్యాడ్ చేసేయాలి. ఆడేదో డబ్బున్నవాడు సినిమా తీసుకుంటున్నాడు. తీసుకుంటాడు. సినిమా తీసుకుంటే అందరికీ ఉంటాయి ఇక్కడ. ఏం తెలుసు మీకు? అసలు నిజ స్వరూపం తెలీదు సినిమా ఫీల్డ్. థు! మీకు అసలు ఏం తెలీదు అసలు యాక్చువల్‌గా ఈ సోషల్ మీడియాకి. వాట్ ద హెల్ యూ నో పీపుల్ నోస్. ఇక్కడ జరిగాయంటే ఎక్కడ జరగవు. అటువంటిది ఆడెవడో స్మాల్ టైమ్ ఫిల్మ్ మేకర్ ఆడు. ఏదో విశాఖపట్నం రేంజ్‌లో సినిమాలు తీసుకునేవాడు. కొంచెం అందంగా ఉన్నాడు అబ్బాయి. బాగున్నాడు, చదువుకున్నాడు. వాడి మీద పడిపోతారు మీడియా అంతాను. పడిపోయి వాడినే అడుగుతున్నారు. సింగిల్ సైడెడ్ అనమాట. ఎస్పెషల్లీ దట్ ఆర్ ఛానల్, యూ బిహేవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యూ ఆస్కింగ్? అడిగేవాడికి ఇది ఉండక్కర్లేదు కామన్ సెన్స్. అటు చెప్తున్నప్పుడు ఎందుకు 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 వినరు మీరు? ఆ అమ్మాయిని ఎందుకు అడగరు మీరు? కోర్ట్‌కెళ్ళండి అనాలి. అయిపోయింది మీ చాప్టర్ అయిపోయింది వెళ్ళిపోవాలి. ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. మీ వ్యూవర్‌షిప్ గురించా? మీ వ్యూవర్‌షిప్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ లైఫా? నెవర్ డూ దట్. వి విల్ గో ఫర్ ఎ పబ్లిక్‌లీ లిటిగేషన్ కేస్ అగైన్స్ట్ సమ్ ఛానెల్స్. తప్పది. హౌ కెన్ యూ డూ దట్? ఏదో ఒక రేంజ్ వరకు చెప్తారు. ఓకే. నిజం మాట్లాడే నాలాంటోళ్ళ దగ్గరికొస్తే చెప్తాం. ఇప్పుడు ఇలా వచ్చారు కాబట్టి చెప్పాను. నీ ఇష్టం రెచ్చిపోతావేంటి? అదెవతో వస్తది. అదెవతో ఇందాక చెప్పాను కదా! ఓ అంటే డా రాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలోనే అంటే ఇండస్ట్రీలో ఉంటే బ్యాడ్ చెప్పాలి. నీకు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కడుపు చేస్తే అర్థమవుద్ది నీకు. అర్థమైందా? ఎవరితో ఎంచుకున్నావు అన్నాడనుకో, అలా జరిగిన హీరోయిన్ కూడా ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఇంక అంతకంటే ఏంటి? ఒక హీరోయిన్ షీ డైడ్. మా అబ్బాయే చేసాడు అందట హీరో మదరు. ఎవరో మీరు ఆలోచించుకోండి. ఇద్దరు ముగ్గురితో చేసింది మా అబ్బాయే చేసాడేంటి ఆ అమ్మాయి కడుపు అన్నట్టుగా అందట. ఇంత దరిద్రంగా ఇంతకన్నా ఘోరంగా ఉంటాయి ఇండస్ట్రీలో. ఏం తెలుసు మీకు ఇండస్ట్రీలో? మెడ్రాస్‌లో మెడ్రాస్ కానీ, ముంబై కానీ అన్నీ చూసేసాం. దేర్ ఈస్ ఎ వీడియో ఆన్ సల్మాన్ ఖాన్. మీకెవరికీ తెలీదు ఇంకాను. ఎవరో పంపించేప్పుడు ఎక్కడికో పోయి ఉంటది. డిసపియర్ అయిపోయింది వాట్సాప్‌లో. 5 నిమిషాలు ఎంతో ఉంటది. అసలు నాకు మైండ్ పోయింది. అలా మాట్లాడింది ఆ అమ్మాయి. వీడియో అది. వాట్సాప్‌లో కొత్తగా వచ్చేయి కదా! పంపిస్తూ ఉండేవారు. ఆ టైంలో పంపించిందనమాట. ఇంక అంతకంటే ఏంటి? ఇంకా ఘోరంగా ఉంటాయి. చాలా ఘోరంగా ఉంటాయి. రికార్డ్ చేసినవి ఉంటాయి. చాలా ఉంటాయి. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఈ అఫైర్స్ ఉన్నాయట భర్తకి ఉంటాయి. నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకో వెళ్లి. నాకు అన్యాయం జరుగుతుంది. ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. నీకు అది మెయినా? వాడి ఎఫ్ఐఆర్స్ ఉండడం మెయినా? ఉండకూడదని? నీకు డబ్బులు కావాలనేది మెయినా? అది నిర్ణయించుకో మొట్టమొదట నువ్వు. వాడి క్యారెక్టర్ నువ్వు రిపేర్ చేయలేవు. మగాడి క్యారెక్టర్ రిపేర్ చేయలేవు. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. కుక్కతో ఒక అదే విధంగా ఆడదాని క్యారెక్టర్‌ని కూడా రిపేర్ చేయలేవు. అదైతే ప్రియుడి కోసం భర్తను చంపేస్తది. వెరీ డేంజరస్ విమెన్. విమెన్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ మెన్. మీకు అర్థమైందా మీకు? ఇయన్నీ తెలుసుకోవాలి. ఒకసారి ఒక సమాధానం చెప్పేసిన తర్వాత గెట్ ద హెల్ ఔట్ ఆఫ్ దేర్ చానెల్స్. మీదకి వెళ్ళిపోతారా మీరు? అడిగేవాడు లేక. అడిగేవాడు లేక. నేనుండాలి అక్కడ చెప్తాను మళ్ళీ. సో, డోంట్ డూ దట్. ఓకే సార్. థాంక్ యూ.